ఇప్పుడు దానికి ఎవరు సమాధానం చెప్తారు? లేదు ఈయన ఇంకా అమరావతి మీదే కట్టుబడి ఉన్నాను తెలుగుదేశం పార్టీ అంటే ఉత్తరాంధ్ర ప్రజల ఆదరణ ఏ పార్టీకి ఉంటుంది? ఇక్కడ జనం తేల్చాలి. ఈ ఎలక్షన్ ఒక రకంగా ఒక రెఫరెండం లాంటిది. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే రెండు కాన్సెప్ట్లు ఒకటి ఉన్నది. ఒకటి అమరావతి అనేటువంటి రాజధాని నేను కొనసాగిస్తాను, ఇక్కడే నవనగరాలతో కూడినటువంటి డెవలప్మెంట్, ఒక చోట కేంద్రీకృతం అయి వచ్చినటువంటి సొమ్ములని అభివృద్ధి సొమ్ముల్ని మిగతా ప్రాంతానికి పంచుతాను, హైదరాబాద్లో డబ్బులతో తెలంగాణ అంతా బాగుపడింది, ఇదివరకు ఆంధ్ర అంతా బాగుపడింది అని చంద్రబాబు గారు చెప్తారు. కానీ ఇప్పుడు ఆ వాయిస్ అంత గట్టిగా వినిపిస్తుందా? అమరావతి గురించి చంద్రబాబు గారు వాయిస్ అమరావతి అని అంటున్నారు తప్ప ఇంతకు ముందు మాట్లాడినంతగా మనకు అమరావతి కావాలి. ఇదిగో ఈ మధ్యలో అసలు సింగపూర్ గ్రాఫిక్ చూపించిందే లేదు ఈ ఎలక్షన్ ప్రచారంలో గానీ, 5 ఏళ్ళు అసలు చూపించిందే లేదు. తగ్గారా తగ్గాల్సి వచ్చిందా? అది కూడా అప్పట్లో ఏంటి ఇలా కట్టబోతున్నానని చెప్పి అవును, అప్పుడు అందరినీ మీలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి కూడా చూపించారా, పెద్ద పెద్ద ప్రచారం చేశారు. ఇప్పుడు మరి దాని మీదే స్టిక్ అనే ఉంటే ఎందుకు చెప్పట్లేదు? అదే పాయింట్ కదా, అమరావతి కడతామంటే అదే కదా. అలాగే అక్కడ కట్టింది కూడా ఏం లేదు కదా, కట్టలేదు. అవకాశం మధ్యలో జగన్ వచ్చి తనుకుపోయాడు కాబట్టి కట్టలేదు. రేపు కడతాడు ఆయన వస్తే. ఆ నవనగరాలు అక్కడే కడతాడు. ఇప్పుడు మేము అమరావతి రూట్ ప్లాన్ మార్చుకున్నాం, అమరావతి రాజధాని అక్కడ ఉంచి నవనగరాలని 9 జిల్లాలకు పంచుతామని ఏం చెప్పట్లేదు కదా. కాబట్టి ఆయన అమరావతి ప్లాన్ అదే ఉంది, క్లియర్. ఇప్పుడు మోడీ కూడా వచ్చాడు కాబట్టి అమరావతి మళ్ళీ ప్రపంచ స్థాయి రాజధాని అని మళ్ళీ చెప్తున్నారు కదా, ఎన్నికల్లో కూడా చెప్తున్నారు కదా అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పి. ఇప్పుడు దాంట్లో యూటర్న్